ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, ఈ సామాన్లన్నీ అడ్రస్ ఇస్తాను, ఆ ఇంటికి పంపించండి. అలాగే సార్. రేపట్రా. అయ్యో 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 అయ్యో, గడప దాకా వచ్చిన సామాన్లన్నీ లోపలికి రాకముందే వెనక్కి పంపించేస్తున్నావు కదే. నీకు సంపాదించడం చేత కాదు, ఉచితంగా వచ్చినవి తీసుకోవడం చేత కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు బతకడమే చేత కాదు. తాతయ్య, వాళ్ళు సామాన్లు తీసుకెళ్తున్నారు కదా, నేను కూడా ఇంటికి వెళ్తాను. అలాగే తాతయ్య. బాబు, మీకు అడ్రస్ వాట్సాప్లో పంపించాను. ఈ సామాన్లన్నీ అక్కడికి తీసుకురండి. అలాగే సార్. రామయ్య గారు, ఆ సామాన్లన్నీ మైథిలి కోసం కొన్నారా? అవును, మైథిలి కోసమే కొన్నాను. అందుకు మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? మాకొచ్చిన ఇబ్బంది ఏంటో చెప్తాము. ఒక్క నిమిషం ఆగండి. మైథిలి, మైథిలి, బయటికి రా. ఎందుకు మైథిలిని పిలుస్తున్నారు? ఏదైనా అడగాలి అంటే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. దీనికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. ఎవరో చావబోదినట్టు ఏంటా గావుకేకలు? అసలు నా కూతురు ఎందుకు పిలిచారు? నువ్వు నోరు ముయ్యవే నంగనాచి. ఇప్పటిదాకా దోచుకుంది సరిపోదా? ఆ పెద్ద ఆయన్ని మోసం చేసి సామాన్లు కూడా దోచుకోవాలనుకుంటున్నారా? నిజానిజాలేంటో తెలుసుకుని మర్యాదగా మాట్లాడండి. నోరుంది కదా అని హద్దులు దాటి మాట్లాడితే నేను చెయ్యుంది కదా అని హద్దులు దాటాల్సి వస్తుంది. చాలు నోర్మయ్. ఇలాగ మాట్లాడడానికి మీ తల్లి కూతుళ్లకు సిగ్గుగా లేదు? అసలు ఎవరు నువ్వు? ఆయనకేమవుతావు? నువ్వు ఆయన కొడుకుకు పుట్టావా లేదా ఆయన కూతురుకు పుట్టావా? లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు తీసుకోవడానికి జానకమ్మ గారు, నేను ఆయన కొడుకుకు పుట్టానో కూతురుకు పుట్టానో తర్వాత. ముందు మీరు ఆయనకి ఏమవుతారని ఆయన్ని నన్ను నిలబెట్టి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీరేమైనా ఆయన తాళి కట్టిన భార్య లేదా ఈవిడేమైనా ఆయన సొంత కోడలా? లేదంటే ఈయనగారేమైనా ఆయన్ని కూతుర్ని చేసుకున్న అల్లుడా? ఆయనకి మీకు ఉన్న సంబంధం ఏంటో అది మీరు ఫస్ట్ చెప్పండి. ఆ తర్వాత ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటో నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.